ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించిన ఒక ఉమామహేశ్వర శాస్త్రి అనేవాళ్ళు ఒక 7 సంవత్సరాల నుంచి అతని వల్ల ఎంతో మనోవేదనకు గురై వాళ్ళ ఫ్యామిలీలో 2 కుటుంబ సభ్యులను కూడా కోల్పోయారు. ఆయన ఒక ల్యాండ్ని కబ్జా చేశారు. అలాంటిది ఇప్పుడు జనవాణికి వచ్చిన తర్వాత ఆ సమస్యని మనం ఛానల్లో పెట్టడం, అది వైరల్ అవ్వడం, దాని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడం, అతను రాష్ట్రాన్ని వదిలి పారిపోయారు. దాని గురించి రీసెంట్గా మన బొలిశెట్టి సత్య గారు కూడా మాట్లాడారు. మేము అధికారంలో లేనప్పుడు ఈ సమస్య మా దృష్టికి వచ్చింది. అప్పుడు మేము చెప్తే పోతిన వెంకట మహేష్ అనే అతను, జనసేనలో ఉన్న అతను గౌతమ్ రెడ్డితో కొన్ని జరిగినాయి అని చెప్పారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంది కదా, డైరెక్ట్ సాక్షాత్ సిపి గారే చర్యలు తీసుకున్నారు. ఆయనకి సెక్యూరిటీ కూడా కల్పించారు. అయితే విషయం ఏమిటి అంటే దట్ ఈజ్ క్రిమినల్ యాక్షన్. సివిల్లో ఏంటంటే ఆయన కబ్జా చేసిన ప్రాపర్టీ వెనక్కి ఇప్పించారు. దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో మున్సిపల్ కమిషనర్స్ టౌన్ ప్లానింగ్ అప్రూవల్స్ ఇచ్చారు, కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, మున్సిపల్ సిబ్బంది దాన్ని డిమాలిష్ చేయడానికి వెళ్తే వాళ్ళు అడ్డుకున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే రాజకీయ ప్రక్రియ, ఇందాక మీరు అన్నారు పోతిని మహేష్ జనసేనలో వచ్చింది, పోతిని మహేష్, గౌతమ్ రెడ్డి, ఇంకొక నాయకుడు, కబ్జాదారులు వీళ్ళందరికీ ఐకమత్యం ఉంటుంది. రాజకీయాలు వేరైనా చాలా ఇంటిగ్రిటీ ఐకమత్యం ఉంటుంది. కబ్జా విషయంలో వీళ్ళు ఏకమైపోతారు. వాళ్ళకి పార్టీ సిద్ధాంతాలు, భావజాలాలు, సమాజము, సామాజిక పరివర్తనది కాదు. ఎక్కడ ఏ ల్యాండ్స్ కబ్జా చేయాలి, తలో పిడికిడు పంచుకుంటారు. దాంట్లో వీళ్ళందరూ కూడా మనం వింటుంటాం సినిమాల్లో, మాఫియా డాన్లు ఉంటారు, 3 డాన్లు మీటింగ్ పెట్టుకుంటారు, పంచుకుంటారు. నీ ఏరియా ఇది, నీ ఏరియాలోకి నేను రాను, నా ఏరియాలో నీకు రాదని. సేమ్ రాజకీయ వ్యవస్థలో కూడా ఇటువంటి అక్రమ డాన్లు ఉన్నారు. అది ప్రక్షాళన చేయడానికే జనసేన పార్టీని పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఆ దిశగా ముందుకెళ్తుంది, వ్యవస్థలో మార్పు వస్తుంది. ఉమామహేశ్వర శాస్త్రి గారికి ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా జరుగుతుందండి. ధర్మం ఆయన వైపు ఉంది. ధర్మో రక్షిత రక్షిత.